వికారాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సుకు సభాధ్యక్షుడు రవీందర్ గారికి మరియు కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి డాక్టర్ సందీప్ గారు, అనంతయ్య గారు, రవి గారు, రామస్వామి ముదిరాజు గారు, రవీందర్ గారు, డాక్టర్ జగన్మోహన్ ముదిరాజు గారు, నరసింహులు కుర్మసంగ గారు, రాజలింగం గారు, ఆనంద్ గౌడ్ గారు, కిషోర్ గారు, యాదగిరి యాదవ్ గారు, రత్నం గారు, వచ్చిన బుగ్గయ్య గారు, పూడూరు మండలం సహకార సంఘం డైరెక్టర్ యాదయ్య గారికి, ఆనంద్ గారికి, పట్వారం జెడ్పీటీసీ సంతోష్ రాజు గారు, కె రాజు ఎస్సీసెల్ చైర్మన్, శ్రీనివాస్ టీచర్, స్వారో ఇంటర్నేషనల్. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ సంఘాల బాధ్యులకి, కుల సంఘాల బాధ్యులకి, అనేక రకాల వేదికల ప్రతినిధులకి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ తెలంగాణ. వికారాబాద్ జిల్లా ఈ పేరు వినగానే దక్షిణ భారతదేశంలో ఒక చల్లటి ఊటీ ప్రాంతం ఎట్లా ఉంటుందో వికారాబాద్ ప్రాంతంలో గడువు పెట్టిన పేరు విన్నా. ఒక అద్భుతమైన ఆ సౌండింగ్ లో వికారాబాద్ జాగ్రఫీ, ఆ పేరు, ఈ ప్రాంతం ఒక ఊటీ ప్రాంతంలో తేలి ఆడినట్టుగా అనిపించే ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఉన్న ఒక దేవలోకం లాగా అనిపిస్తుంది వికారాబాద్ జిల్లా. ఈ దేవలోకంలో నెమళ్ళు, కుందేళ్ళు, జింకలు, దుప్పులు, అందమైన ఆహ్లాదపరిచే పశుపక్షాదులు, వన్యమృగాలు, మేఘాలని తాకే కొండలు, ఈ ఆ నెమళ్ళు, ఆ కుందేళ్ళు, జింకల్ని పీక్క తినడానికి పక్కనే ఉన్న పుల్లు, ఇదంతా ప్రకృతి సౌందర్యం. ఇదే వికారాబాద్ జిల్లాలో అమాయక ప్రజలు, అంతులేని దుఃఖితులు, జీవితం అంటే ఏంటో కూడా తెలియని అమాయకులు, ఆత్మహత్యన చేసుకుని చనిపోతాడు కానీ
ఆత్మగౌరవం కోసం కొట్టుకునే మనుషులున్న ఈ ప్రాంతంలో ఈ మనుషుల్ని పీక్క తినడానికి మానవ మృగాలు ఉన్నాయి ఈ జిల్లాలో. అలాంటి వికారాబాద్ అనే అమాయకమైన అంతులేని దుఃఖితులైన తమ రక్త మాంసాలని స్వేదాన్ని ఈ జిల్లా భూమికి ఉపయోగింది. ఈ జిల్లాలో లక్షల మంది ఉన్న బీసీఎస్ ఎస్టీ అమాయకుల్ని పీక్క తినే మరొక మానవ మృగాల జాతే ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్న రెడ్డి భూస్వాములని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నారు. వీళ్ళకి కల్చర్లెస్, సాంస్కృతిక, నాగరికత, సివిలైజేషన్ లేని ఒక ఆటవిక మృగాల్లాగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా వికారాబాద్ జిల్లాలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీల రక్త మాంసాలు పీక్క తింటున్న ఫ్యూడల్ కమ్యూనిటీ వికారాబాద్ జిల్లాలో రెడ్డిస్ అని మరొక మారి వేదిక నుంచి ప్రకటిస్తున్నారు. ఇలాంటి రెడ్లు మనకి మొయినాబాద్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంటే ఈ జిల్లా సరిహద్దులో దొంగ రంగారెడ్డిలో ప్రాంతాలు కలిసి ఉన్న ఈ ప్రాంతం తమని దోపిడీ చేస్తున్నారు రెడ్లు అన్న సంగతి కూడా మా ప్రజలకు తెలియదు. ఎందుకంటే బానిస తనని దోపిడీ చేసేవాడిని దేవుడుగా భావిస్తాడు. బానిసకి శత్రు ఎవరో మిత్రుడెవరో తెలియదు. తల్లి పిచ్చిదై ఉండి బిడ్డని పొయ్యిలోకి నెడతంటే పొయ్యిలోకి నెట్టి చంపుతున్నా కూడా మళ్ళీ తల్లి దగ్గరికే పోతుంది బిడ్డ. అట్లనే ఇక్కడ మన వర్గాలకి శత్రువుడు ఇంతవరకు గుర్తుపెట్టలేదు. మనకి ఇక్కడ శత్రువుడు తెలియదు. శత్రువుని స్పష్టంగా దర్శించుకోవడం, మిత్రుడి దగ్గరికి చేరడం, శత్రువుని స్పష్టంగా చూడగలరు. మన తండ్రికి శత్రువుడో తెలియదు, మన తాతకి శత్రువుడో తెలియదు, మన తాతలకి మన పూర్వీకులైనటువంటి ఎవరికి మనకి శత్రువుడో తెలియదు. కనీసం ఈ తరానికైనా మనకి శత్రువు ఎవడో మీకు దర్శనం చేయించడానికి నేను జిల్లాకు వచ్చాను. ఈ జిల్లాలో ఉన్న భూమి, రాజ్యం, సంపద, పరిశ్రమ సర్వం రెడ్లాధిపతులు. ఈ జిల్లాకి వికారాబాద్ అనే ఒక బాన్స ఎస్సీ నియోజకవర్గం ఉండొచ్చు. ఇక్కడ ఎవరు గెలిచినా, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా, అతడు అసెంబ్లీ స్పీకర్ అయినా, మంత్రి అయినా, ఎవరైనా అతడు రెడ్లకి బానిస అని మరొకసారి తెలియజేస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలు, సూసైడ్ రేట్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఎథికల్, నైతిక జీవితం ఉంటుంది. అక్కడ నీతిగా బతకాలనే కొన్ని విలువల మధ్య కొట్టుకుపోయేటువంటి జాతే ఆత్మహత్యకు పోతుంది. మార్గం దొరకదు, జీవితం తెలియక, దారి చూపేవాడు లేక, చుట్టుపక్కల వారి యొక్క నైతిక విలువల మాటల మధ్య దుఃఖితులే, జ్ఞానం లేక, దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్న ఈ వికారాబాద్ జిల్లా అతి భయంకరమైనటువంటి భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద చతురత, తెలివిగల దోపిడీదారుడైన ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి. ఇతను ఫిలాసఫీ ఏంటంటే ఒక అబద్ధాన్ని జయించాలంటే సత్యంతో జయించాలనేది ప్రపంచవాదం. ఒక అబద్ధాన్ని ఓడించాలంటే సత్యంతో అబద్ధాన్ని ఓడించాలి. కానీ మీ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే అబద్ధాన్ని ఓడించాలంటే అంతకన్నా పెద్ద అబద్ధం ఆడాలని సూత్రాన్ని వెల్లించారు. అబద్ధాన్ని ఓడించాలంటే సత్యంతో ఓడించాలని ప్రపంచం చెబుతుంది. లేదు లేదు లేదు, ఒక అబద్ధాన్ని ఓడించడం సత్యంతో కాదు, మరొక పెద్ద అబద్ధం ఆడాలి అని కేసీఆర్ని ఓడించిన అపర మాంత్రికుడు మీ జిల్లా నుంచి అతి పెద్ద భూ వ్యాపారం చేస్తున్న
ఒక భయంకరమైనటువంటి ఫ్యూడల్ క్రిమినల్ ముఖ్యమంత్రి మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద ఈ అమాయక జాతి ఎట్లా యుద్ధం చేస్తుంది, ఎట్లా పాఠాలు నేర్చుకుంటారు, ఎట్లా బీసీఎస్సీ ఎస్టీని సమీకరించాలి? ఒక నాగరికత లేని అత్యంత క్రూరమైన ఇక్కడ ఉన్న అమాయక ప్రజల భూముల్ని, ఓట్లని, రాజ్యాన్ని, సంపదని, శ్రమని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తున్న ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎట్లా ఓడిస్తారు? ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ తెలివి ఉన్నది, ప్రజాస్వామ్యంలో తెలివి ఉన్నది. ప్రజాస్వామ్యంలో తెలివి లేకపోతే అమాయకులు బలైపోతుంటారు. డెమోక్రసీలో ఉన్న సమస్య. మరి ఈ అమాయక ఈ జిల్లాలో 90% ప్రజలు ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ. ఈ ప్రజల యొక్క విజయం ఎట్లా? ఏ విధంగా ఈ జిల్లాలో ఉన్న రాజ్యాన్ని, సంపదని, భూమిని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలి? దానికోసం తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఒక 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 4,40,00,000 మంది ఉన్న ఈ జనాభా, తెలంగాణ జనాభాలో 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి ఒక కన్న తల్లి కావాలి. 4 కోట్ల మంది బీసీలకి ఒక జాయింట్ ఉమ్మడి బ్రెయిన్ కావాలి. 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి ఒక గురువు కావాలి. 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి ఒక తాత్విక చింతన కావాలి. 4 కోట్ల మంది బీసీఎస్సీలకి ఒక ధర్మం కావాలి. 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి ఒక యుద్ధ తంత్రం కావాలి, ఒక వేదిక కావాలి. వాటన్నింటినీ సమగ్రంగా తయారు చేసిన వేదికే తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పుట్టింది, జన్మించిందని తెలియజేస్తాం. సాయుధ పోరాటం జరగవచ్చు తెలంగాణ గడ్డ మీద, అనేక కమ్యూనిస్ట్ పోరాటాలు జరగవచ్చు, మావోయిస్ట్ పార్టీ రావచ్చు, తెలంగాణ ఉద్యమం జరగవచ్చు. ఆనాడు కాంగ్రెస్ భూస్వామ్య వ్యవస్థ మీదకి వస్తున్న తెలుగుదేశం పార్టీ రావచ్చు. తెలుగుదేశం పార్టీ వచ్చిన, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన, మావోయిస్ట్ పార్టీ వచ్చిన, తెలంగాణ ఉద్యమం వచ్చిన, రెడ్ల నాయకత్వం ఎక్కడ చెట్టు చేరలేదు, సింగిల్కి వచ్చింది. ఈ పార్టీలన్నీ రెడ్డి నాయకత్వాన్ని ఎక్కడైనా కనువంత జరిపిందా? ఇన్ని పార్టీలు వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం. బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క ఆవిర్భావం యొక్క అవసరం ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద ఎన్ని పార్టీలు, ఎన్ని వేదికలు వచ్చినా తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ఒక రెడ్డి నాయకత్వాన్ని, ఒక వెలమ నాయకత్వాన్ని, వారి ఆధిపత్యాన్ని ఎక్కడా కూడా అణువంత జరపలేదు, చెక్కు జరగలేదు. మొదటిసారిగా శత్రువు అమెరికాలో లేడు, లేకపోతే శత్రువు బీజేపీ చెప్పినట్టుగా ముస్లింలో లేడు, కమ్యూనిస్టులు చెప్పినట్టుగా శత్రువు అమెరికా క్యాపిటల్స్ లో లేడు, టీఆర్ఎస్ చెప్పినట్టుగా శత్రువు ఆంధ్రాలో లేడు, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా శత్రువు బ్రిటిషోడుగా, శత్రువు ఎక్కడో లేడు. మీ గ్రామంలోనే శత్రువు రెడ్డి గారి ఆధిపత్యంలో. ఈ ఒక్క మాట చెప్పడానికే బీసీఎస్సీ ఎస్టీ చేసి ఉంటుంది. ఎందుకంటే శత్రువు గ్రామంలోనే ఉన్నాడు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదు, శత్రువు గ్రామంలో ఉన్నాడని తెలుగుదేశం పార్టీ చెప్పదు, శత్రువు గ్రామంలోనే ఉన్నాడని కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదు, శత్రువు గ్రామంలో ఉన్నాడని బీజేపీ చెప్పారు. టోటల్ ఫ్యూడల్ రెడ్డి వెలమ ఫ్యూడల్ కరణం వ్యవస్థ మీ గ్రామంలో బీసీఎస్సీ ఎస్టీల రక్త మాంసాలు చురుకుంటూ అతడే అమెరికా పోయాడు, అతడే ముఖ్యమంత్రి అయ్యాడు, అతడే న్యాయమూర్తి అయ్యాడు, అతడే పారిశ్రామికవేత్త అయ్యాడు, అతడే సమగ్ర సర్వ రూపాల్లోకి పోయాడు.
అతని మదర్ బోర్డు గ్రామంలో ఉన్న భూమి, గ్రామంలో మన ప్రజల రక్తాలు పీల్చడం, వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని, వాళ్ళ చేతిలో ఉన్న భూమిని, సంపదని మన వర్గాలకి బదిలీ చేయించడం ఎట్లా? 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి ప్రాతినిధ్యం ఎక్కడ? ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్. ప్రజాస్వామ్యంలో అయ్యా 20 లక్షల మంది ముదిరాజు ప్రజలు ఉన్నారు. వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు, ఎముకల్ని రక్త మాంసాలని పొద్దున 3 గంటలకు లేచి రాత్రి దాకా ఈ భూమి మీద పనిచేస్తారు. అలాంటి ముదిరాజులైన ఒక శూద్ర కులం నుంచి ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఎందుకు అసెంబ్లీలో లేడు? ఇది క్వశ్చన్. ఇది ప్రజాస్వామ్యంలో మాట్లాడాల్సిన మాట. ఇది ఒక పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతుంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒక ముదిరాజ్ అనేటువంటి ఒక శ్రామిక కులం నుంచి ఒక ప్రాతినిధ్యం, బ్రిటిష్ వాళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే భారతదేశం నుంచి అణగారిన వర్గాల నుంచి ఒక్క ప్రతినిధి లేడు. గాంధీ నేను అగ్రవర్ణ హిందువులకు ప్రతినిధి, జిన్నా నేను ముస్లింలకు ప్రతినిధి. మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిప్రజెంటేటివ్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడారు, జీరో. అప్పుడు ఒక సింహం బయటకు వెళ్ళి నేనున్న భారతదేశంలో 90% ప్రజలకి నేనే ప్రతినిధి అని అంబేద్కర్ బయటకు వెళ్ళి, అప్పుడు బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి రావాల్సిన హక్కులు స్టార్ట్ అయ్యాయి. ఆ ఒక్క ప్రతినిధి లేకపోతే ఎవరు మాట్లాడాలి? ఎవరు మన తరఫున మాట్లాడే మనిషి అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, గంగపుత్రుల నుంచి ప్రతినిధి ఏడి, బట్టల చాకల నుంచి రాజకీయ ప్రతినిధి ఏడి, మానవాధికారుల నుంచి ప్రతినిధి ఏడి ప్రతినిధి? ఆ ప్రతినిధి గురించి మాట్లాడటానికి, ఆ రిప్రజెంటేటివ్ మాట్లాడటానికి అసెంబ్లీలో, పార్లమెంటులో, స్థానిక సంస్థల్లో మా తరఫున మాట్లాడటానికి నా ప్రతినిధి ఏడి అని ప్రతి కులం మాట్లాడటానికి బీసీఎస్సీ చేసి ఉంటుంది. మరి ఇప్పుడు మిగతా పార్టీ పని ఏంటి? వాళ్ళకి ప్రతినిధులు కాదు. మిగతా రాజకీయ పార్టీలు ముదిరాజు నుంచి మేము ఒక మనిషిని తీసుకొచ్చాం అంటే అతడు ప్రతినిధి కాదు. అతడు ఎవరు? మరి ముదిరాజు నుంచి అతను సెలెక్ట్ చేసుకున్న మనిషి దళారి. మనల్ని అన్ని ఈ వ్యవస్థ తరఫున మాట్లాడకుండా అతన్ని మూగజీవిగా, బానిసగా మార్చి 20 లక్షల మంది ముదిరాజుల గొంతులు కోసినా ముదిరాజు నాయకుడు మాట్లాడద్దు. కాంగ్రెస్ మానవాధికారులు 1 కోటి మందిని నరికి చంపినా మానవాధికారుల తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడదు. అది వాళ్ళ ప్రతినిధులు. మన తరఫున మాట్లాడే ప్రతినిధి ప్రాతినిధ్యం. కానీ దేశం ఏమంటుంది? ఈ అప్పర్ కాస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా వీటిలే ప్రతినిధులు, మావోయిస్ట్ పార్టీ తరఫున కూడా వెలగొండే ప్రతినిధులు. మా కులాల నుంచి ఒక మంగళైన అసెంబ్లీలో పోయి నేను మంగళ జాతి నుంచి వచ్చిన ఈ రాష్ట్రంలో నేను ప్రతినిధి అని గల్లా ఎగరేసి చెప్పుకోవద్దు ఒక మంగళాన్ని. అది కాదా పూలే అంబేద్కర్ కోరుకున్నారు? 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ. ఎంత జనాభా ఇది? బయట సగం దేశాల జనాభా. 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద శతాబ్దాలుగా రక్త మాంసాలు కలుస్తారు. తమకి మానవ హక్కులు ఉన్నాయన్న సంగతి తెలియదు, నాకు జీవితం ఉందన్న సంగతి తనకి తెలియదు. తమ రెక్కల్ని ముక్కల్ని చేసుకొని 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఫ్యూడల్స్ దగ్గర పెట్టి చాకరీ చేశారు. పెట్టి రెక్కల్ని తీసుకుపోయి గడిలకు ఇచ్చేసారు మన తల్లిదండ్రులు. వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కొడుకులు, వాళ్ళ రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు. ప్రతి దేశంలో మా పూర్వీకులు ఈ దేశ క్యాపిటలిస్టులకి, ఈ దేశ భూస్వాములకి రక్తం అర్పించారని 100 తరాల
తరాల తర్వాతనైనా ఆ రక్తానికి సంబంధించిన వారసులం అని చెప్పుకొని ఆత్మగౌరవంతో రాజ్యానికి వస్తుంటే మన దగ్గర బానిసత్వం నడుస్తాం. ఎందుకంటే మనం శత్రువుని గుర్తుపడతామేమో అని గ్రహిస్తున్నాడు. ఏంటి జిల్లాలో రేట్లు వికృత చేష్టలు ఏంటి అసలు? వీడే కానీ మన మీద రాజకీయం చేయడానికి వీడికి 10 ఓట్లు లేవు, వీడు కూడా 90% మీద రాజకీయం చేయడానికి వీడికున్న హక్కు ఏంటి అసలు? ఇతనుకున్న ఏంటి అసలు? ఇతనుకున్న నైతిక హక్కు ఏంటి? ఇతని దగ్గర ఉన్న ఓటింగ్ ఏంటి? ఇతను చేస్తున్నది ఏంటి? ఒక్కొక్క అసెంబ్లీలో తరతరాల నుంచి నువ్వే నాయకుడు. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎలక్షన్ మెకానిజం నువ్వే నాయకుడు. మా నాయకుడు ఎప్పుడు? ఈ ప్రజాస్వామ్యం వచ్చింది 90% ప్రజల కోసం, రాజ్యాంగం వచ్చింది 90% ప్రజల కోసం, మన కోసం వచ్చింది. గవర్నమెంట్ మెకానిజం సిస్టమ్ అంతా మన కోసం వచ్చింది. నీ అమాయకత్వంతో గవర్నమెంట్ సిస్టాన్ని వాడు వేసుకొని వెళ్ళిపోయాడు, హోల్ ప్రభుత్వాన్ని వేసుకొని పోయాడు. కాబట్టి మన అమాయకత్వంతో, మన చైతన్య రహితంతో జరుగుతున్నది ఏంటి? నీ సోదరులు చనిపోతున్నారు. ఎవరు ప్రతినిధి ఇక్కడ? ప్రతినిధి ఎవరు? 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ. ఏంటమ్మా సమస్య ఏంటి? 4 కోట్ల మంది ప్రతినిధులు, 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీ. 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి ప్రతినిధి ఎవరు? అంటే 4 కోట్ల మందిలో చదువుకున్నవారు, పూలే అంబేద్కర్ సాహు మహారాజు మన తరఫున దేశ వ్యవస్థ మీద యుద్ధం చేసి ఈ వ్యవస్థలో మనకంటూ ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక లెగసీని తయారు చేసి ఈ దారిలో పోండి, ఈ యుద్ధం చేయండి, ఈ ధర్మంతో బతకండి, ఈ పోరాటం చేయండి అని మనకు దారి చూపించారే. ఆ దారి వెంట నడిచేవాడు మనకు ప్రతినిధి కావాలి. ఒక్కొక్క కులానికి ప్రతినిధి కావాలి. మనకి ప్రతినిధి లేడా? నీ స్కూల్ గురించి మాట్లాడేవాడు లేడు, నీ భూమి గురించి మాట్లాడేవాడు లేడు. నువ్వు హైదరాబాద్ హాస్పిటల్కి పోతే మందులు, బెడ్, హాస్పిటల్ ఏమీ లేక హైదరాబాద్ కూడా శవాన్ని తెచ్చుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి చేస్తే ఇంకోటి కావాలన్న కుటుంబం. అంటే నీ హాస్పిటల్ గురించి మాట్లాడడానికి ప్రతినిధి లేడు, నీ భూమి గురించి మాట్లాడడానికి ప్రతినిధి లేడు, నీ బిడ్డ చదువుకోనే స్కూల్ గురించి మాట్లాడడానికి ప్రతినిధి లేడు. నీ మీద ఎవరైనా కొట్టి చదివితే పోలీస్ స్టేషన్కి పోయి నీ తరఫున మాట్లాడడానికి ప్రతినిధి లేడు. ఎందుకు ఈ జీవితం అంట? దేనికి జీవితం? ఒక రకంగా మనల్ని మనం మోసం చేసుకొని, మనం డ్రామా ఆడి మనల్ని మనమే మోసం చేసుకొని రాజీ పడి రోజు ఇంటికి వస్తున్నాం. దేనికి? అందుకనే ఒక రిప్రజెంటేషన్, ప్రతినిధి కావాలమ్మా. బీసీఎస్సీ ఎస్టీ చేసి కమ్యూనిస్టు పార్టీ మాట్లాడండి, మావోయిస్టు పార్టీ మాట్లాడండి, బీజేపీ మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి, ఎవరు మాట్లాడండి, మాట్లాడడానికి వచ్చింది మన 4 కోట్ల మందికి కన్నతల్లి వచ్చింది. ఆ లోపం, ఆ లోటు ఉన్నది కాబట్టి సంఘం ఆవిర్భావం. హాస్పిటల్కి పోయి తలుపు తీసి, ఫార్మసీ తలుపు తీసి, బెడ్డలు ఇప్పి అందులో ఏం మందులు ఉన్నాయో చూసి, ఆ హాస్పిటల్లో పోయి టాయిలెట్ తలుపు తీసి తాళం వేసి ఉంటే తాళం బద్దలు కొట్టి తలుపు తీసి టాయిలెట్ లోపలికి పోయి టాయిలెట్లో నీళ్ళు వస్తున్నాయా లేదా చూసి, టాయిలెట్లోకి ఎందుకు నీళ్లు రావట్లేదంటే పైన ఓవర్ ట్యాంకులో లేదు నీళ్లు, పైన ఓవర్ హెడ్ ట్యాంకులో ఎందుకు నీళ్ళు అంటే బోర్ లేదు, బోర్ ఎందుకు లేదు అని అంటే దానికి మిగతాయి లేదు, బోర్లో లేవంటే ఆడ కూర్చొని బోర్లో నీళ్ళు వేపించి, బోరుకి నీళ్ల ద్వారా బోర్ ట్యాంక్ తెప్పించి దాని నుంచి బాత్రూమ్కి నీళ్లు వచ్చిన దాకా
హాస్పిటల్ ముందే కూర్చున్నాం 4 జిల్లాలు. ఇది మంత్రి ఎందుకు చేయలే పని, ఎమ్మెల్యే ఎందుకు చేయలే పని? ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఒక 12 లక్షల రూపాయల ప్రతిపక్ష నాయకుడికి అన్ని రకాలు వస్తాయి. ఓ ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో దాక్కోవడం ఏంటి? ఎవరు అడగాలి అసలు ఈ మాట? ఎవరు మాట్లాడాలి ఈ మాట? మనం కదా ఈ భూమికి యజమానులు. ప్రజాస్వామ్య రాజ్యానికి బీసీఎస్ ఎస్టీలు ఓనర్స్ కదా, యజమానులు కదా. మన యజమానులు ఎట్లా యజమానులు అయితే ఉంటారు? చనిపోయేది ఎవరు మరి? నష్టపోయి విద్య లేక నశించిపోయింది ఎవడు? హాస్పిటల్ లేక చచ్చేది ఎవడు? భూమి లేక చచ్చేది ఎవడు? పౌష్టికాలు లేక చచ్చిపోయేది ఎవడు? అంతా మనమే కదా. మన నాయకత్వం వస్తే హోల్ సిస్టమ్ మారు. మరి ఎవరు మాట్లాడాలి విషయం? గ్రామ స్థాయి నుంచి ఎవరు మాట్లాడాలి? ఏంటి మన కథానాయకుడు ఏంటి మాట్లాడాలి? అందుకనే బీసీఎస్సీ ఎస్టీ చేసి వికారాబాదులో ఉన్న రెడ్డి ఫ్యూడల్స్ కింద నలిగిపోతున్న అమాయకుడైన, అంతులేని దుఃఖితుడైన, తనకేం కావాలనో తనకే తెలియదు, తనకేమి కావాలనో తనకే తెలియదు, ఓ అంతులేని దుఃఖితుడి చేతిలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అనే రాజ్యాంగ జెండా పట్టడానికి వచ్చినాయి. నువ్వు తెలుసున్నవా కాంగ్రెస్ లో, తెలియకున్నావా నాకు తెలియదు. నువ్వు తెలుసున్నవా కమ్యూనిస్ట్ పార్టీలో, తెలియకున్నావా నాకు తెలియదు. ఈ సత్యం తెలుసుకుంటే నువ్వు ఏ పార్టీలలో ఏడదగలవు. నీ శరీరాలను ఏ పార్టీలలో నింపు పెట్టుకో, నీ ఆత్మ తీసుకొచ్చి ఈ జేఏసీలో పెట్టుకో. ఏది ఇప్పుడు ఆడాడు అన్ని చేసి గుడికి పోయి చంపలేసుకున్నట్టు జేఏసీలో నీకు విలువ, నీ పార్టీలో విలువ, నీ పార్టీలో గౌరవం జేఏసీ బలోపేతం ద్వారా మాత్రమే నీకు విలువ వస్తుంది. నువ్వు ఇక్కడ ఈ సమాజంలో కందుకంటే ఆటోమేటిక్గా అక్కడ పార్టీలో విలువ పెరుగుతాం. ఎందుకంటే మనం మాట్లాడలేదు, అమాయకం. అందుకనే తెలంగాణ గడ్డ మీద అతిపెద్ద ఫ్యూడల్ దోపిడీ జరుగుతుంది, భూస్వామ్య వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒక తెలంగాణ భౌగోళికంగా ఏర్పడడానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఒక రాష్ట్రం 2 ముక్కలైతే నీ విముక్తికి సంబంధం ఏంటి? ఇక్కడ ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోయినా భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావు. నీకేం వాగ్దానం ఉంది తెలంగాణ రావడంలో? బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజలకి భూమి వాగ్దానం ఉందా? రాజ్యంలో ప్రాతినిధ్యం ఉందా? మన బిడ్డల చదువుకి వాగ్దానం ఉందా? ఏమీ లేదు. ఏ వాగ్దానం లేనప్పుడు తెలంగాణకి ఎందుకు ఓకే అన్నారు? లేదా అస్సాం ఈస్టర్న్ స్టేట్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఉంది. అక్కడ ప్రత్యేక వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుకుంటారు. ఒక బోర్డు ఉంటుంది, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు ఉంటాయి. దానికి ఆయా కులాల ప్రతినిధులే ఆ బోర్డు మెంబర్స్ ఉంటుంది. వాళ్ళు సపరేట్ గవర్నమెంట్ అడుగుతారు. అలాంటి గవర్నమెంట్ ఉందా మన తెలంగాణ? మళ్ళీ ఫ్యూడల్ సీజన్ మనం బతికింది. పార్లమెంట్ లో మన తరఫున తెలంగాణ బిల్లు వస్తుంటే ఎవరన్నా పార్లమెంట్ లో అయ్యా తెలంగాణ శతాబ్దాలుగా దశాబ్దాలుగా భూస్వామ్య వ్యవస్థ కింద నలిగిపోయింది, చైనా కన్నా అతిపెద్ద భూస్వాములు తెలంగాణలో ఉన్నారు, ఇక్కడ భూస్వాములకి భూమి ఉండడం కాదు ప్రధానం. తెలంగాణలో భూస్వాముల దగ్గర భూమి ఉండడం భూస్వాములకి ప్రధానం కాదు, మన దగ్గర భూమి లేకుండా చేయడం వాళ్ళకి ప్రధానం. అలాంటి భూస్వాములు ఉన్న తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఒక మేకని పులిని ఒకే పొందులో పెట్టినట్టు ఉండదు.
అంటే పీకిది. అది భూస్వామ్య గుణం. ఆ గుణం కలిగిన ఈ తెలంగాణ రాష్ట్రం, మరి రాష్ట్రం ప్రత్యేకంగా అయితే మళ్ళీ అదే భూస్వామ్య వారసత్వమే తెలంగాణకి పరిపాలకులు అవుతారు కదా. ఒక వెలవపోయిన రెడ్డి వచ్చేసి, వెలవపోయిన రెడ్డి వచ్చింది అలా సేమ్. అంటే 13 సంస్థానాలు ఉంటే 12 సంస్థానాలు రెడ్డి కలవాలి. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు తెలంగాణ స్టేట్ అయితే ఇద్దరు భూస్వామి బిడ్డలే రెడ్డి కలవాలి. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నారు రాజ్యం పట్టుకోవడం వాళ్ళు. అట్లాంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే వాళ్ళ భూస్వామ్య వ్యవస్థ కొనసాగించబడతది. కాబట్టి ఆ రాజ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే అదే రెడ్డి వెలమ భూస్వామ్య పాలన లెగసీ కంటిన్యూటీ అయితే ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు అంతే నలిగిపోయి రక్త మాంసాలు చిందిస్తారు. కాబట్టి ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లులోనే సపరేట్ గా ఒక బిల్ తయారు చేసి ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో ఉన్న 12 గ్రామాలలో 12,000 గ్రామాలలో బీసీ ఎస్సీ ఎస్టీలే సపరేట్ గా ఒక బోర్డు పెట్టుకొని వాళ్ళ స్కూలు, వాళ్ళ హాస్పిటల్, వాళ్ళ రోడ్లు, వాళ్ళ కాలనీ, వాళ్ళ వీధి దీపాలు, వాళ్ళకు ఒక స్పెషల్ గవర్నమెంట్. అంటే తెలంగాణలో ఉన్న జనరల్ గవర్నమెంట్ ఒకటి, బీసీ ఎస్సీ ఎస్టీల గవర్నమెంట్ ఒకటి అనే ప్రతిపాదన ఎవరైనా చేసిన పార్లమెంట్ ఇది ఎక్కడ ఉందా సార్ అని మీరు అనొచ్చు. అస్సాం స్టేట్ లో ఉంది. అక్కడ ట్రైబల్స్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అక్కడ దోపిడీకి గురైంది కాబట్టి, ఇక్కడ అంతకన్నా అతిపెద్ద దోపిడీకి గురైంది కాబట్టి. అదిగో అంబేద్కర్ ఒకవేళ పార్లమెంట్ లో ఉండి తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా ఏర్పడుతుందంటే తెలంగాణ భౌగోళిక రాజ్యాన్ని 2000 సంవత్సరాలుగా ఉన్న భూస్వామ్య వ్యవస్థని అంబేద్కర్ ఒక 100 రాత్రులు కూర్చొని చదివి, అమ్మా ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే మళ్ళీ ఈ భూస్వామ్య పీక తింటాడు కాబట్టి వీళ్ళకి ఒక స్పెషల్ గవర్నమెంట్ స్టాటస్ చేయమని అంబేద్కర్ అడిగాడు పార్లమెంట్. పక్క జరిగింది. మరి అంబేద్కర్ లాంటి ప్రతినిధి ఏడి మనకి? మన ఎస్సీ ఎస్టీల పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా పార్లమెంట్ లా, వాళ్ళు ఎడిపోయినారు అంటే మన నాయకులు, దళారులు, బ్రోకర్లు, బానిసలు. అందుకనే ఒక ప్రతినిధి యొక్క ప్రాతినిధ్యం కోట్ల మంది ప్రాణాలను నింపుతుంది. ఒక ప్రతినిధి యొక్క ప్రాతినిధ్యం కోట్ల మంది యొక్క వైద్యాన్ని, విద్యని, భూమిని, సంపదని, రాజ్యాన్ని కాపాడుతుంది ఒక ప్రాతినిధ్యం. మనకి ప్రాతినిధ్యం ఏంటి ప్రజాస్వామ్యంలో? అది మాట్లాడడానికే చేసి వచ్చాం. ఈ కొండల నడుమ, ఈ గుట్టల నడుమ, ఈ ఊటీలో ఈ అమాయకుని పీక తినడానికి వేల ఎకరాల భూస్వామ్య వ్యవస్థ. వాడే టీఆర్ఎస్ ఉంటాడు, వాడే కాంగ్రెస్ ఉంటాడు, వాడే తెలుగుదేశం ఉంటాడు, వాడే బీజేపీలో ఉంటాడు, రేపు బీజేపీ వస్తే వాడే వాళ్ళ చుట్టాలే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాడు. మావోయిస్ట్ పార్టీ తిరిగింది, నక్సలైట్ వ్యవస్థ తిరిగింది. ఏ ఫ్యూడల్ స్టేట్ నుంచి మనల్ని కాపాడింది? ఏ గ్రామం పోయినా ఆ గ్రామాన్ని పీక తిన్నోడు ఉండవు. ఇప్పుడు ఇందాక దండుమైలారం అని చెప్పారు. ఆ దండుమైలారం గ్రామంలో 300 ఎకరాలు మింగి ఉంటాడు. 300 ఎకరాలు మింగి ఇంకా మింగుతుంటే మనోళ్ళు పోయి చూసి ఆపి దాని మీద పోరాటం జరిగింది. మరి వాడు ఆంధ్రానా? వాడు అమెరికానా? వాడు ముస్లిమా? కాదు. వాడు ముస్లిం కాదు. బీజేపీ చెప్పినట్టుగా శత్రువు ముస్లిం కాదు. అమెరికా చెప్పిన సామ్రాజ్యవాది కాదు. టీఆర్ఎస్ చెప్పిన ఆంధ్రుడు కాదు. మరి ఎవడు వాడు? 24 గంటలు మన గ్రామంలో ఉండి మన ముఖాలనే చూసి, మన సొక్కా పాయింట్ చూసి, మనకి ఇల్లు కాలిందా, ఒళ్ళు కాలిందా, మన గొప్ప తగలబడుతుందా అని చూసి వేల సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఉండి మనల్ని దిక్కు తింటాడు వాడు. ఇతన్ని ప్రశ్నించేది ఎవరు? ఇతన్ని అడిగేది ఎవరు? ఇదే విప్లవం, ఇది సత్యం, ఇది విప్లవం. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ఒక విప్లవం, ఒక సాంఘిక విప్లవం.
ఈ విప్లవం వైపు రావాలి కదా. అందుకనే తెలంగాణ గడ్డ మీద 4 కోట్ల మంది బీసీ/ఎస్సీ ప్రజలు ఆర్గనైజ్ చేయడానికి భారత రాజ్యాంగ ఆలోచన వైపు వీళ్ళని కట్టడానికి, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వికృత చేష్టల్ని నిలువరించడానికి, మన ప్రజల్ని పూలే అంబేద్కర్ కాంశీరామ్ ఆలోచన కింద కట్టడానికి ఈ ఉద్యమం తీసుకొని రావడం తెలంగాణ గడ్డ మీద. దానికోసం అనేక సదస్సులు. ఖమ్మం పట్టణంలో 700 మంది ఒక పేదలు ఒక దగ్గర ఉంటారు. సరే, ఇది సహజమైన విషయం. కానీ చూడండి విచిత్రం ఏం జరుగుతుంది. 700 ఏళ్ళకి కూడా గురి చేస్తారు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం. అది బాగానే ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు ఒక ఖమ్మం మంత్రి కూల్ చేసి బాగానే. కానీ మరి మాట్లాడడానికి రావాలి అక్కడ పార్టీ. బీజేపీ కమ్మ, సిపిఐ కమ్మ, సిపిఎం కమ్మ, 2 ఎమ్మెల్యే పార్టీలు కమ్మ, మొత్తం కమ్మే. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో కూర్చోబెట్టి ఎవరు రావద్దని చెప్పి. మరి ఎవరు మాట్లాడాలి? 700 గుడిసెల్ని ఇళ్ళకి ఊరగొడితే ఒక్కడు లేడు మాట్లాడడానికి. బీసీ/ఎస్సీ/ఎస్టీ చేసి ఒక యుద్ధం చేసి 350 ఏళ్ళు యుద్ధమే 3 రోజుల యుద్ధం. 3 రోజుల యుద్ధం. ఆ స్థలంలో వాడు ఇల్లు కట్టుకోవడమే నేరం. ఇల్లు కట్టినందుకు వాడు నేరస్తుడు. అందుకని ఆ ఇల్లుని బుల్డోజ్ చేసి భూమిలోకి పాతి పెట్టినారు కరెక్ట్. అందుకు దూషింది. అదే కలెక్టర్ 3 రోజుల యుద్ధం తర్వాత అదే బాధితుడిని పిలిచి ఇంటి పట్టాయించాడు. ఎవడు నేరస్తుడు ఇక్కడ? ఎవడు క్రిమినల్ ఇక్కడ? కలెక్టర్ క్రిమినల్. కలెక్టర్ నేరస్తుడు. కలెక్టర్ నేరస్తుడు. బాధితుడి పక్కన న్యాయం ఉంది అని ప్రపంచానికి చాటి చెప్తున్నాయా జేఏసీ? దీనికోసం కావాలి కదా మనం ప్రజలతో మాట్లాడాలి. తోటి ప్రజల గురించి మాట్లాడాలి. జీవితమా? జీవితమా? నీకు ఏదైనా జరిగితే వీడు మాట్లాడు, నీకు ఏదైనా జరిగితే నువ్వు మాట్లాడకపోతే అది సంఘం ఎట్లయితే? అది జంతువు అయితే, జంతు సంస్కృతి అయింది కదా. అందుకని మన మధ్య ఒక ఆలోచన విధానం. బీసీ/ఎస్సీ చేసే గుడిసెగోలు కొడితే మాట్లాడటం ఒకటే కాదు. తాత్విక చింతన ఉంది, ఒక ఆలోచన విధానం ఉంది, ఒక సైద్ధాంతిక పునాది ఉంది దీని వెనక. అంతిమంగా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని తీసుకొచ్చి మన పూర్వీకుల కాలం కన్నా తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యం ఎట్లుంటుందో భారత రాజ్యాంగానికి పునాది వేసిన, భారత రాజ్యాంగ ప్రియాంబుల్కి పునాది రాయలాంటి సామ్రాట్ అశోక సామ్రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద పునర్నిర్మించడానికి వచ్చింది. చిన్న విషయం. ఒక మోడల్ రాజ్యాన్ని ఊహించుకోవాలి. ఒక మోడల్ ఆదర్శ రాజ్యాన్ని ఎట్లా ఉండాలని ఆలోచించాలా మనిషి. ఇది కదా మనం చేయాల్సింది. అందుకోసం ప్రతినిధి ఎవరై ఉండాలంటే ఇవి చదువుకున్నాను అనుకోక. నేను సాహుమహారాజ్ ఏలు పట్టుకొని చదివించి, జ్యోతిరావు పూలే శిష్యుడైన సాహుమహారాజు నేను చదివించిండు, అంబేద్కర్ నేను చదివించి, లోకాన్ని చూపించి రాజ్యాంగం హక్కులిచ్చి యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకొని రాజ్యాంగం చేతిలో పెట్టి చచ్చిండు అంబేద్కర్. మరి ఇప్పుడు ఆ చదువుకున్న ప్రతినిధి మన ప్రజలకు నాయకత్వం వహించాలి కదా. ఆ చదువుకున్న యువకుడు యువత నాయకత్వం వహించాలి కదా. మరి అతని నాయకత్వం కనుమరుగైనప్పుడు రెడ్డి గారి దోపిడీ కొనసాగింది. అందుకని తెలంగాణ గడ్డ మీద ఆయనకేం జనాభా లేదు, కేసీఆర్కి వెలమ జనాభా లేదు. రేవంత్ రెడ్డికి ఎంత ఖర్చు వచ్చిందంటే కేసీఆర్కి ఏమో రెడ్డి జనాభా లేదు, అదే వెలమ జనాభా లేదు. నేను ఒక్కడిని ముఖ్యమంత్రిగా ఉంటా, మొత్తం రెడ్డి సైనికులు పెట్టుకో. తన రాజ్యం, తన భూమి, తన ఇండస్ట్రీస్, మొత్తం బ్యూరోక్రసీ, ఎవ్రీథింగ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాబినెట్, బ్యూరోక్రసీ, భూమి సర్వరెడ్డపోయాయి. కానీ రేవంత్ రెడ్డి ఆ రెడ్లందరినీ పిలిచి అన్ని గొప్ప చెప్పినా ఆ ముఖ్యమంత్రి పేరు నీ దగ్గర లేదు కదా అన్న ఒక్క మాటతో రెడ్లంతా రేవంత్ రెడ్డి పెట్టారు.
అంటే బెలమ రాజ్యంలో 90% ఇయ్యారు. ఇప్పుడు అచ్చురెడ్డి రాజ్యాన్ని తెచ్చుకున్నారు. పక్కన పరిధిలో 1600 ఎకరాల భూ సర్వే జరుగుతుంది. 100 ఎకరాలు రెడ్డికి ఉంటుంది. ఇక్కడ ఆ భూమిని అణువు కూడా టచ్ చేయాలి. మొత్తం 1600 ఎకరాలు గొల్లకురుమ, మాదిగోడు, మాలోడు, మొత్తం BCSS ఏ ఊళ్ళో రెండు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు జరుగుతుంది? ప్రతి చోట ఇదే, ప్రతి దగ్గర ఇదే. BCSSలకి ఆ నిజాం టైంలో ఎంతో భూములు వచ్చాయి కొన్ని, లేదా ఇందిరాగాంధీ టైంలో భూములు వచ్చింది. ఆ భూములు మొత్తం ఎక్కడెక్కడ మనకి భూములు ఉన్నాయో టోటల్ స్టేట్ మొత్తం స్టడీ చేసి రేవంత్ రెడ్డి. మంగళూరుకి ఏమైనా భూమి ఉందా? మాలమాదికి ఏమైనా భూమి ఉందా? ఇనాం భూమి, అసైన్ ల్యాండా, లావణ్య పట్టానా, ఏదో ఒకటి. ఎక్కడెక్కడ తెలంగాణ గడ్డ మీద BCSSలకు భూములు ఉన్నాయో వాటి మొత్తాన్ని స్టడీ చేసి అవి తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? 2 రకాల లాభాలు. ఇప్పుడు ఆయనకు భూమి కావాలి, పైసలు లేదు, భూమి కావాలి. భూమితో వ్యాపారం చేయాలి, భూమిని ఇండస్ట్రీస్ చేయాలి, భూమితో అనేక రకాల ప్రయోగాలు చేయాలి. భూమి మన దగ్గర లేకుండా చేయాలి. అప్పుడు నువ్వు బానిసగా మారు. నీకు ఎట్లాగో ఉద్యోగం లేదు, నీకు ఎట్లాగో చదువు లేదు, నీకు ఎట్లాగో ఆరోగ్యం లేదు. ఇంకా భూమి కూడా లాక్కుంటే అయిపోయింది. ఇక నాలంటి ఎట్లా దొరుకుతుంది? నాకు దొరకవు కదా. ఆ ఉన్న భూమి కూడా లాక్కపోవాలి. ఇది జరుగుతున్న మహాకుట్రం. అందుకనే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఆలోచించాల్సింది, నీ బిడ్డని నువ్వు ప్రేమిస్తే నీ బిడ్డలకి ఇచ్చిపోయేది ఏంటని అడుగుతున్నా. నీ బిడ్డల్ని నువ్వు ప్రేమిస్తే వాళ్ళకి ఇచ్చిపోయేది ఏంటి? అవ 2 బిడ్డలు ప్రేమిస్తున్నాడు, రాజ్యం ఇచ్చిపోతున్నాడు. బ్రాహ్మణుడు బిడ్డలు ప్రేమిస్తున్నాడు, ధర్మం ఇచ్చిపోతున్నాడు. నీ బిడ్డలకి ఏమిస్తారు? అగ్రకులాలతో రాజీ పడడం ఎట్లా, డిప్లొమాటిక్ గా లౌక్యంగా బతకడం ఎట్లా, మనకెందుకయ్యా ఎదుటి సమస్య, మనకెందుకు వాడి సమస్య అనే ఒక నాటకీయ జీవితాన్ని ఇస్తున్నావా వారసత్వంలో నీ బిడ్డలు? ఎలాంటి పోరాటం చేయొద్దు, మనం ఎలాంటి యుద్ధం చేయొద్దు, ఏదో మన ఇంట్లో మనం బతికితే చాలు అన్న సందేశం ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం మనం బిడ్డలకి? ఇగో అంబేద్కర్ వారసత్వంగా ఫలానా ఇచ్చిపోయింది, ఫలానా నాయకత్వం ఫలానా వారసత్వానికి ఇవ్వబట్టి ఈ రోజు ఇంత పెద్ద హాల్లో అమాయకులైన వికారాబాద్ జిల్లాలో ఉన్న అమాయక అంతులేని దుఃఖితులైన అమాయకులైన BCSC ప్రజలు ఒక హాల్ మందిరంలో కూర్చొని వికారాబాద్ జిల్లాలో రెడ్డి రాజ్యాన్ని కూలగొట్టి మన రాజ్యం తెచ్చుకోవడం ఎట్లా అని మాట్లాడగలుగుతున్నట్టు అంబేద్కర్. జ్యోతిరావు పూలే వల్ల ఈ రోజు మాట్లాడుతున్నాం ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. చిన్న మాట ఇది మన అయ్యేది చేసిందా? లేదు. అందుకనే BCSC చేసి ఇన్ని వర్గాలు భారతదేశంలో BCలకి రిజర్వేషన్ లేదు. BCలో బ్రతికేంటో తెలుసా? సూసైడ్ రేట్ ఇండియాలో ఆత్మహత్యలు చేసుకునేది BC. రైతు ఆత్మహత్య అని నేను రాత్రి ఈనాడు పేపర్. ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ డివిజన్ చేసి ఎందుకు మాట్లాడట్లేదు సిస్టమ్? ఏ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఏ రైతుకి భూమి పెట్టుబడి వ్యాపార వస్తువు, ఏ రైతుకి తన హృదయానికి తల్లిలాగా, బిడ్డలాగా, కుటుంబంలాగా, కుటుంబ సభ్యుడిలాగా భూమే తన జీవితంగా మార్చుకొని భూమిలోనే తన శరీరాన్ని పెట్టి ఆ భూమిని తన కుటుంబ సభ్యుడిగా మార్చుకొని బతుకుతున్న హ్యూమన్ సెంటిమెంట్ తో ఉండే రైతు ఎవరు? భూమిని వ్యాపార వస్తువుగా చూసి ఈయన వ్యాపారం చేసి అమ్ముతాడు, ఇంకొకడు అమ్ముతాడు, ఇంకొకడు ఏమవుతాడు, రాయచూరు దాకా పోతాడు. భూమిని వ్యాపార వస్తువుగా మార్చేది అగ్రకులాలు. భూమిని కన్నతల్లిలాగా, భూమిని తన కుటుంబ సభ్యులాగా మంచుకోబట్టి ఆ భూమి తన మెదడులో, కడుపులో, జీవితంలో తరతరాలుగా భాగస్వామ్యం అయింది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటుంది. BCలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? BCలకి చదువుకునే హక్కు లేదు, BCలకి ఉద్యోగం చేసుకునే హక్కు లేదు, BCలకి భూమిలో, రాజ్యంలో, సంపదలో, రిప్రజెంటేషన్ లో దేంట్లో కూడా రిజర్వేషన్ లేదు.
ఎంత లేదు? మిగతా ఆనాడు రాజ్యాంగం ద్వారా సంక్రమించాల్సిన బీసీలకు సంక్రమించాల్సిన 50% బీసీ జనాభా ఎంతనో అంతే నిష్పత్తిలో రాజ్యంలో వాటా దొరికినట్టయితే బీసీలకి. ఇవాళ బీసీల పరిస్థితి ఎట్లుంది? ఆనాటి స్వాతంత్రోద్యమంలో బీసీలు మొత్తం పాల్గొని గాంధీ నెహ్రూ ట్రాప్ లో పడి, నువ్వు అంబేద్కర్ వైపు పోవాకండి, మీరు మాతో రండి, స్వాతంత్రం వచ్చినాక మీకు కావాల్సింది ఆ మాయలో పడ్డాడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పడ్డాడు. కాబట్టి బీసీలకు రిజర్వేషన్స్ లేవు ఇప్పటికీ. స్థానిక సంస్థలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో 50%, 42% రిజర్వేషన్ల కోసం ఒక పెద్ద పోరాటం చేసి ఆ బిల్లుని ఢిల్లీ పంపిస్తే ఆ బిల్లు ఏమైంది అని మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి మనసు ఉంటుంది. ఎందుకు? గ్రామాలలో గౌండానికి సర్పంచ్ రెడ్డి కావాలి. ఏమైనా నేను ముఖ్యమంత్రి చేసింది ఈ 42% గవర్నర్ శాఖలకి సర్పంచ్ల బిల్లు కోసం ఆలోచన చేసింది అంటారు రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డి పట్టుకుని. అందుకని ఈ రోజు స్థానిక సంస్థలలోనే లేనప్పుడు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ అడుగుతారు. పార్లమెంట్ లో 540 స్థానాలు ఉన్నాయి. దాంట్లో సగం బీసీలకు చట్టసభలో సగం రిజర్వేషన్ తీసుకురండి. 250 మంది బీసీలు పార్లమెంట్ సభ్యులు. ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద విషయం ఇది. ఆ ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు 100 మంది తీసేస్తే 450లో సగం మంది ఎంపీలు. అంటే దేశంలో 200 మంది పైన మన వర్గాల నుంచి పార్లమెంట్లో కూర్చుంటారు. అసెంబ్లీలో సగం మంది బీసీలు పోయి అసెంబ్లీలో కూర్చుంటారు. నీ ప్రతినిధి ఎక్కడ ఉంటాడు? ఏది మరి చట్టం ఏది? నీ రిజర్వేషన్ చట్టం ఏది బీసీలకి? అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్, కాంట్రాక్టర్లో రిజర్వేషన్, భూమిలో రిజర్వేషన్, సంపదలో రిజర్వేషన్, రాజ్యంలో రిజర్వేషన్ అని 50% బీసీలకు రిజర్వేషన్ కావాలని బీసీ ఎస్సీ ఎస్టీ చేసి తీర్మానం. దానికోసం ఢిల్లీ క్షేత్రంతో రేవంత్ రెడ్డి పోయి యుద్ధం చేయాలి. మీరు ఢిల్లీకి పోయి కాల్పులో గెలుపులో కూర్చోం. ఆ కాల్చుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డిని కాల్చుకోమని మాకు సంబంధం లేదు. తేవాలను ఢిల్లీ తీసుకొని రావాలి. ఎస్సీలకి 20% రిజర్వేషన్ కావాలి. ఎస్సీలకి రిజర్వేషన్ ఒకటే కాదు, భూమిలో, సంపదలో, అన్నింటిలో రిజర్వేషన్ కావాలి. ఎస్టీలకు 10% రిజర్వేషన్ కావాలి. రిలీజియన్ మైనారిటీస్ అంటే ముస్లిం అనుకోండి, ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్ కావాలి. మొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ఒక ప్రతిపాదన చేస్తారు. ఏం ప్రతిపాదన? ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి అగ్రకులాలకి 10% ఉంది కదా, దాన్ని దేశమంతా వ్యతిరేకిస్తుంది, కానీ మనం సమర్థిస్తున్నాం. ఎందుకు చెప్పండి? అరే నువ్వు 10% రిజర్వేషన్ తీసుకో, నువ్వు ఆ 10% మంది కాలనే ఉండు, బయటికి రావద్దు, నీ గట్టి 10% వరకే ఉంటుంది. ఆ రిజర్వేషన్ పరిధిలోనే నువ్వు ఉండాలి. 90% మేము అనుభవిస్తాం, 10%లో నువ్వు ఉండు. రాజకీయం కానీ, భూమి కానీ, విద్యా ఉద్యోగాలు కానీ నువ్వు ఆ 10%లోనే ఉండు. మిగతా 90% మేము అనుభవిస్తామని చెప్తుంది బీసీఎస్సీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ 10%లో ఉంటాడట, అది దాటి మనం 90%లో కూడా వస్తున్నాడు. కానీ మన జేఏసీ ఏమంటుంది? ఓకే నువ్వు 10% తీసుకో, కానీ ఆ పరిధిలోనే. అట్లా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక రిజర్వేషన్ ఉంది. అంటే రిజర్వేషన్ అనేది ఈ దేశంలో సాహు మహారాజ్ రిజర్వేషన్లు తీసుకొచ్చాడు, సంతోషం. దాన్ని అంబేద్కర్ కొనసాగించాడు. సాహు మహారాజ్ తీసుకొచ్చిన రిజర్వేషన్లని, సాహు మహారాజ్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు బ్రిటిష్ ఇండియా చట్టంలో ఆ రిజర్వేషన్ చట్టం ఉంది. అంటే సాహు మహారాజు యొక్క పోరాటం, సాహు మహారాజు యొక్క యుద్ధం బ్రిటిష్ ఇండియా చట్టంలోకి వచ్చేసింది. బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లండన్ పార్లమెంట్ లో చట్టాలు తయారై ఈ దేశంలో ఇంప్లిమెంట్ అయింది. ఆ
లండన్ లో తయారైన చట్టాలకి ఆదర్శం ఎవరు? సాహు మహారాజ్. 540 సంస్థానాలలో అణగారిన వర్గాల తరపున నిలబడ్డ ఒకే ఒక్క రాజు సాహు మహారాజ్. మరి సాహు మహారాజుకి ఇంత జ్ఞానం మన వర్గాల పట్ల ఎట్లా వచ్చింది? ఒక అణగారిన కులస్తుడైనటువంటి ఒక మాదికి హోటల్ పెట్టించి ఆ హోటల్లో అగ్రకులాలు వచ్చి భోజనం చేయండి, చండ్రకోలు తీసుకొని తిరిగేయండి, సచ్చినట్టు వచ్చింది కదా. వాళ్ళందరూ కలిసి దేడంకా రాదని చెప్పారు సాహు మహారాజు. అయినా భయపడదు. దేడంకా రాదు అంటే నేను ఇంకా గర్వపడుతున్నా. ఎట్లా వచ్చింది మరి సాహు మహారాజు జ్ఞానం? జ్యోతిరావు ఫూలే సత్యశోధక సమాజ్ అనే స్కూల్ నుంచి బయటికి వెళ్ళినోడే సాహు మహారాజ్. ఆ సాహు మహారాజ్ చదివిస్తేనే అంబేద్కర్ అమెరికా. ఇది లెగసీ, వారసత్వం అంటే ఇది. ఎవరి సాహు మహారాజ్? ఎవరి జ్యోతిరావు ఫూలే? జ్యోతిరావు ఫూలే ఒక ముదిరాజు కులస్తుడు. జ్యోతిరావు ఫూలే భార్య సావిత్రిబాయి ఫూలే ఎవరు? ఒక బోధన ముదిరాజు కులస్తురాలు, నిజామాబాద్ చెంది. మనకొద్దు అది వారసత్వం. మనకేం తెలియదు? మద్రాసు నుంచి తెలంగాణ ఉద్యమం చరిత్ర కావాలి. మరి మన చరిత్ర ఎవరు చెప్పరా? ఆ విధంగా రిజర్వేషన్లని మళ్ళీ 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 దాన్ని పునర్నిర్మించి కొనసాగించాలి. రిజర్వేషన్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి, దానికి సంపూర్ణత రాలే. బీసీల రిజర్వేషన్లు అంతే ఆగిపోయినాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మనస్ఫూర్తిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు, చట్టం ఉన్నా ఇంప్లిమెంట్ చేయట్లే. బీసీ రిజర్వేషన్స్ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెడతావా? రాజ్యాంగాన్ని మారుస్తావా? మారుతావు. బీసీలకి 50% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, భూమి, సంపద, రాజకీయ ప్రాతినిధ్యంలో మొత్తం 5 బీసీలకి ఈ దేశంలో ఉన్న సంపదలో, విద్యలో, ఉద్యోగాల్లో 50% బీసీల రిజర్వేషన్ల కోసం ఒక మహాయుద్ధం చేయబోతుంది జేఏసీ. సమస్య లేదు, ఈ పోరాటాన్ని మనం కొనసాగించాం. తెలంగాణ గడ్డ మీద ఇన్ని సామాజిక, సాంస్కృతిక, సాంఘిక విషయాలు మాట్లాడాలి. మరి ఎట్లా వస్తుంది సామాజిక న్యాయం? సామాజిక న్యాయం అనే మాట లేదు ఉన్నదాకా మీ దగ్గర. ఇలా సామాజిక న్యాయం అని ఎందుకు వస్తుంది? సామాజిక న్యాయం ఎందుకు? సామాజిక అన్యాయం లేదు. సామాజిక న్యాయం తెలంగాణలో ప్రతి ఆఫీస్లో, ప్రతి దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, రెడ్డి ఎంప్లాయీస్, వెరమ ఎంప్లాయీస్, అప్పర్ కాస్ట్ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ తో వివక్షకు గురవుతారు. ఎవడో చిన్న తప్పు చేస్తే తెలిసి తెలవక, లేకపోతే ఇరికిస్తే ఏసీబీ కేసులు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలని చుట్టుపారేస్తారు. ఇంత దోపిడీ జరుగుతున్న తెలంగాణ మన వర్గాల తరఫున మాట్లాడటానికి, మన వర్గాల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి, రాజకీయ ప్రాతినిధ్యం, మిగతా అన్నింటిలో ప్రాతినిధ్యం. హాస్పిటల్ ఎవరి కోసం అండి? మన కోసం. ఎట్లా ఉంది హాస్పిటల్? ఏ హాస్పిటల్ పోయి ఎట్లా ఉంటుంది? ఒక పాడుపడ్డ శ్మశానం లాగా ఉంది హాస్పిటల్. ఎందుకు అట్లా ఉంది హాస్పిటల్? ఎవరు మాట్లాడాలి దాని గురించి? దాని బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడాలి? విద్య బడ్జెట్ ఎవరు మాట్లాడాలి? వైద్యాన్ని బడ్జెట్ ఎవరు మాట్లాడాలి? ప్రతి హాస్పిటల్ గురించి ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడాలి. మనం బాగు చేసుకోవాలి. నువ్వు హాస్పిటల్ని బాగు చేసుకునే పోరాటం నువ్వు చేయలేదు కాబట్టే నీ తండ్రికో, తల్లికో, తమ్ముడికో వైద్యం కొరకు చచ్చిపోయాడు. రాజ్యం చంపేస్తుంది. రాజ్యం చంపేస్తే మన శత్రులు గుర్తుపట్టాడు. నీ అన్న చనిపోయిన, తమ్ముడు చనిపోయాడు, చచ్చిపోయిన, మావాడు చచ్చిపోయిన అంటాను. చంపింది ఎవడో కాదు, నీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే చంపేశాడు. నీ నియోజకవర్గ ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా హాస్పిటల్ లేక, వైద్యం లేక మన చుట్టాలందరూ సరిపోతారు కదా, వాళ్ళని డైరెక్ట్ గా మర్డర్ చేసేది నీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే. అతడే బాధ్యత. నీ నియోజకవర్గంలో స్కూల్ లేక, చదువు మధ్యలో ఆపేసి నువ్వు చదువుకోక బేవర్స్గా మనం బదాల పడి చదువు లేకుండా తిరగడానికి కారణం ఎందుకు? ఎందుకంటే వాడిని అడిగేటువంటి లేడు కాబట్టి, వాడు ఇచ్చే 500,000 రూపాయలు బీరు సీసాలకి మందుకి అమ్ముడు పోతున్నాం కాబట్టి ఆ ఎమ్మెల్యే మనల్ని అంతం చేస్తాం. ఇది ఎవరు ప్రశ్నించాలి? ఇది ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడతాం. రిజర్వేషన్ ఉద్యమానికి ఏమో ఎవరు రారు, తెలంగాణ రాష్ట్రానికి మనది దిగు. రాజ్యం కోసం ఒక భౌగోళిక తెలంగాణ అనే ఒక జాగ్రఫికల్ తెలంగాణ డిమార్క్ చేసి
ఒక రాజ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చి బెరమారెడ్ల చేతిలో పెట్టడానికి బీసీఎస్సీ ఎస్టీలు తమ గొంతులు కోసుకున్నారు. బీసీఎస్సీ ఎస్టీలు తమ బ్రతుకు కోసం రిజర్వేషన్ల కోసం మాత్రం ఒకటి బయట రాదు. ఎంత బానిసత్వం అండి, ఎంత ఘోరమైన జీవితం, ఇంతకన్నా దారుణం ఉంటుందా అసలు? నీ రిజర్వేషన్ కోసం నువ్వు బయటకు రావాలి, బెరమారెడ్డికి రాజ్యం ఇవ్వడానికి నువ్వు బయటకు. దానికోసం సమాజంలో మార్పులు కోరుతున్నాం. ప్రోగ్రెసివ్ బయటకు వస్తారా పార్టీ? బీసీఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల కోసం, బీసీఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎవరైనా అగ్ర కులాల పార్టీలు ఏమైనా వచ్చినా వాళ్ళు ఆహ్వానిస్తారు. కానీ రాని ఎవరు కలిసి పనిచేద్దామంటే ఒక్కడు బయట రాడు. అందుకోసం తెలంగాణ గడ్డ మీద ఈ యుద్ధం మొదలైంది. ఇది సామాజిక న్యాయ యుద్ధంగా బయలుదేరి సమాజంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం, భాగస్వామ్యం, వాటా వీటన్నింటినీ మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కులు మాట్లాడుతూ, మనందరికీ అన్ని రంగాల్లో స్థానాన్ని, గౌరవాన్ని, చోటుని, రాజ్యాంగం కోరుకున్న అంతస్తులో అన్నింటిలో మనకు స్థానాన్ని ప్రయత్నం చేస్తూ గవర్నమెంట్ మీద, పాలక వర్గాల మీద పోరాడుతూనే అంతిమంగా తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మించాలి, భూమిని సంపాదించాలి. తెలంగాణ గడ్డ మీద భూమి ఉంది, అది ఎక్కడెక్కడ ఉన్నదో మాకు తెలుసు, ఎన్ని రూపాల్లో ఉందో తెలుసు. దాని మీద ల్యాండ్ కమిషన్ వేసి గుంజకొస్తాం బయటికి. భూమి గుంజకొచ్చి భూమి మన మీద, మనకే అధికారం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి ఆ భూమిని బయటికి తీసుకొచ్చి మన రాజ్యం వస్తే మన తాతలు, అయ్యలు, తరతరాల యుగయుగాల పాటిస్తారు మన వాళ్ళు. వాళ్ళ రెక్కల్ని తాకట్టు పెట్టి పని చేసి ఆ 4 గింజలతో మనం బతికించాలి. ఆ తాతకి ఇచ్చేది ఏంటి అంటే మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఆ భూముల్ని రికవరీ చేసి ఆ భూముల్ని మనం పంచుకోవడమే మన తాతలకి ఇచ్చే బహుమానం. ఇంతకన్నా బహుమానం అది. మనం ఒక ఛాలెంజ్గా ఆత్మగౌరవం అంటే ఒక ఛాలెంజ్గా బ్రతకడం, ఛాలెంజ్గా బ్రతకడమే జీవితం. అందుకని మనం పరాజితులం అయిపోయింది. వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ పద్ధతులతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ అణువణువు వ్యవహారాలతో మనం పరాజితుల్ని విజేతలుగా మార్చాం. పరాజితులైన బీసీఎస్సీ ఎస్టీలని విజేతలుగా మార్చడానికి జేఏసీ గుండెల దగ్గరకు వచ్చిన మరొకసారి. అందుకనే దీన్ని కాపాడుకోండి, దీపాన్ని కాపాడండి, దీపాన్ని వెలిగించండి. ప్రతి గ్రామం 12,000 గ్రామాలకి దీపం పోవాలి, 12,000 గ్రామాలకి దీపం పోవాలి. ఆ గ్రామం నుంచి అడగడం బయట మన ప్రజల్ని సమీకరించాం. అలా తెలుగుదేశం జెండా ఉంటుంది, అదే రెడ్డి గారిదే. అలా కాంగ్రెస్ జెండా ఉంటుంది, వాళ్ళ తమ్ముడిదే. అలా కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉంటుంది, వాడు బామ్మలతో బావలో. అదే ఊళ్ళో టీఆర్ఎస్ జెండా ఉంటుంది, వానికి సంబంధించి కూడా వెలమాన రెడ్డి అని ఉంటాడు. మన వర్గాలకి ఆ ఊర్లో జెండా లేదు, మన వర్గాలకి ఆ గ్రామంలో అభిముఖంగా నాయకుడు లేదు. ఆ 4 రెడ్లకి అభిముఖంగా ఆ గ్రామం మన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి ఒక హీరోని పుట్టించడమే జేఏసీ లక్ష్యం. అతను మాట్లాడాలి మన తరఫున, అతను మాట్లాడాలి మన తరఫున. అందుకోసం జరుగుతున్న ఈ సమరం, ఈ సామాజిక న్యాయ పోరాటం తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్దగా బయలుదేరింది. ఇది 12,000 గ్రామాలు తెలంగాణలో అందరినీ కదిలించడానికి మా భూమి రథయాత్ర అని జేఏసీ ఆవిర్భావం ఆయన 15 రోజుల్లో పెట్టారు. ఒకవైపున మా భూమి రథయాత్ర, మరోవైపున జిల్లాల పర్యటన. ఎందుకంటే అదే మా భూమి రథయాత్ర పోతే నేను వికారాబాద్ ఇప్పుడు వచ్చిపోయాను అనుకోండి, మనోడే ఆయన పోయిన సంవత్సరం వచ్చిపోయాడు అంటాడు. మనోడే అంటే నీ పోయిన సంవత్సరం వచ్చిపోయాడు, 360 రోజులు ఉన్నావా నువ్వు చేయవా? నువ్వేం చేస్తావు మరి? ఆయన అప్పుడు వచ్చాడు, 300 మందితో మీటింగ్ పెట్టిండు, మళ్ళా లేడు అటే పోయినాడు మనోళ్ళే. మరి నేను ఎడిపోయి సావాలా?
నేను అక్కడే ఉంటా మా భూమి రథయాత్రలో. మన జెండా పట్టుకొని నువ్వు ఇక్కడే యుద్ధం చేసిన నాయకుడుగా రేపు తెలంగాణ గడ్డ మీద ప్రతి నియోజకవర్గంలో మనం ఎన్నికల యుద్ధం చేద్దాం. రాబోయే ఎన్నికల్లో అమ్ముడు పోకుండా, ఒక్క ఓటు అమ్ముడు పోకుండా, ఎవడు ఓటు అమ్ముడు పోకుండా, ఓటు కొనుక్కునేవాడు అమ్ముకునేవాడు మీద చెప్పు తీసుకొని బయలుదేరబోతుంది జేఏసీ. రాబోయే చెప్పే బకెట్లో నానబెట్టి కొడతాం. ఎవడు కొంటాడో ఎవడు అమ్ముకుంటాడో. ఇదే జరగబోయే యుద్ధం. అందుకని తెలంగాణలో జరగబోయేది ఈ అతిపెద్ద సామాజిక న్యాయ సమరం వికారాబాద్ జిల్లా అనే అమాయకుల గడ్డై ఇలాంటి అమాయకులున్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఒక ఆత్మగౌరవంతో మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి రెడ్డి వ్యవస్థ. రెడ్లలో పేదోళ్ళు కూలినాలు పనిచేసి వాళ్ళు ఆడడానికి మీకు కనపడితే కమిటీ వేసి పట్టుకుంటూ ఉన్నారు. కమిటీ వేసి పట్టుకోండి. పేదోళ్ళు ఇక్కడ రెడ్లు వెలములు ఉంటాయి. వాళ్ళని తీసుకురండి. మాదిగోళ్ళతో సాకులతో మంగళతో కలిసి పనిచేయమని చేయాలని అవుతా మరి చేయాలి. రేపు ఒక సాకలానికి మంగళానికి జేఏసీలో పెద్ద నాయకత్వం ఇస్తాం. రాఘవేంద్రరావు ముదిరాజుకి ఇచ్చినాం కదా, ముదిరాజు నాగేంద్రరావు నాయకత్వం ఇస్తాడు. రెడ్డి గారు వచ్చి రాఘవేంద్రరావు ముదిరాజు బ్యానర్లు కట్టాలి కరెంట్ స్తంభానికి. లేదంటే రాఘవేంద్రరావు ముదిరాజు పలానా ఊరికి వస్తానంటే రెడ్లకు అంత తాగుడు కోట్ల సీసాలు ఇప్పిస్తాం, తాగి డబ్బులు కొట్టాలి మనం. ఒక్కసారి రెడ్లు మా కోసం తాగి డ్యాన్స్ చేయరా సొక్కాయికి? ఒక్కసారి సొక్కాయికి డ్యాన్స్ చేయరా? వన్స్ లైఫ్ లో ఒక్కసారి చూడదు. మా కోసం తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడి వైట్ షాప్ల కాడికి పోయి ప్యాకెట్లు తిప్పుకుంటా ఐదు బజార్లో పడి మొత్తుకొని బ్యానర్లు కట్టి అయాన్ని దండం పెడితే ఇంకో కోట వేయండి అని మా కాడికి రావడం. మేము ఆ పైసలు లేకుండా బతుకుతున్నాము. వాళ్ళు తాగుతారంటే భూమి అమ్మాయిస్తాం మనకి అవసరం. ఒక్కసారి చూడండి ఈ సీన్. ఒక్కసారి మన అయ్యలు తాతలు యుగాల నుంచి వాళ్ళు సారా పైసలు కోరు. ఇంత సారా చెప్పిన, ఇంత పువ్వాకు పేడిచ్చినది యుగానికే పారిచేయండి. మనం ఇంత పువ్వాకు ఇచ్చినది, పొగాకు అగ్గి పెట్టించినది. అందుకని ఒక్కసారి ఈ సీన్ చూద్దాం. తెలంగాణలో రెడ్లంతా మాతో ఎవడైనా కలిసి పనిచేస్తాం అన్నా, సామాజిక న్యాయం అన్నా, లేకపోతే ఇంకోటి అన్నా, మేము ఒక్కరోజు తాగిపిస్తాం. ఫుల్గా తాగండి. మా కోసం బ్యానర్లు కట్టి డప్పులు కొట్టి సొక్కా ఇప్పి రోడ్ల మీద పడి స్నానం చేసుకుంటూ తిరగండి. దానికి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇచ్చారు. మా బ్యానర్లు కట్టారు. ఇక కేసీఆర్ అంటే మా కోసం కొద్దిగా ఆయనకి ఎట్లా తాగుడు అలవాటు ఉంది కాబట్టి బాగా తాగి మా కోసం గోచి పెట్టి డాన్స్ చేయాలి. కేసీఆర్ చూడాలి. మీరు ఒక్కసారి చూడాలి. చూడకపోతే ఎట్లా మరి? ఒక్కసారి చూడతాను. రాజ్యాంగం మమ్మల్ని ఇంత గొప్పడం చేసింది. మేము కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. మాకు కూడా ఇన్ని అవకాశాలు ఇచ్చింది కదా. మరి ఒకసారి మీరు డాన్స్ చేయాలి కదా, మీరు ఒకసారి చూడాలి కదా. మాకు వచ్చిన సంబరం జీవితంలో ఎప్పుడు రాదు, అంత సంబరపడతాం. అందుకని సిస్టాన్ని ఒకసారి అట్లా చూడాలనే ఆశ కలగడం కూడా ఆత్మగౌరవం. రాజకీయం పొలిటికల్ పవర్ అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు, ప్రపంచానికి మరో ప్రపంచాన్ని కట్టచ్చు. అదే పొలిటికల్ పవర్. ఆ పవర్ని మనం పట్టుకోవాలి. ఏమి లేదు అని ఒంటి మీద చొక్కా లేని, కడుపుల పేగులు లేని, మట్ల పనిచేసే ఒక ప్రాలిటేరియట్, కూలీ నాలి చేసే ఒక శ్రామికుడైన అణగారిన వర్గంలో చొక్కా లేనివాడికి, తిండి లేనివాడిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వచ్చినాయా రాజ్యాంగం? దైవ కార్యమా? ఏం కార్యం? ఏం కార్యమైతే డాక్టర్ అంబేద్కర్ ఆ దానికి తీసుకొచ్చిన సిస్టాన్ని ఎవరండి? గడ్డం ప్రసాద్. ఈ గడ్డం ప్రసాద్ ఎవరు? అసెంబ్లీలో స్పీకర్ గా అంబేద్కర్ కూర్చోబెడితే రెడ్లు లేచి దండం పెడతాను. అంబేద్కర్ ఓ రుణం తీసుకోపో,
పోయి నువ్వు స్పీకర్ కదా, గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలైన అమాయక ప్రజలు నీ నియోజకవర్గంలో ఉన్నారు కదా, ఒక్కడికి అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం చేయడానికి పని చేయాలి. పని ఎంత గౌరవాన్ని ఇచ్చింది నీకు రాజ్యాంగం. గడ్డం ప్రసాద్ అనేటువంటి గడ్డం ప్రసాద్ గారు ఆయన గారిని అసెంబ్లీలో స్పీకర్గా కూర్చోబెట్టి ముఖ్యమంత్రితో సహా లేచి నిలబడి దండం పెట్టి అంబేద్కర్ నిన్ను చెక్కి శిల్పంగా మార్చి స్పీకర్గా కూర్చోబెట్టాడు అంబేద్కర్ నిన్ను. కాబట్టి అలాంటి స్పీకర్ నీ నియోజకవర్గంలో విద్యని, వైద్యాన్ని, భూమిని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని, ఏ ప్రజల కన్నీళ్లు ఒక చుక్క కాల్చకుండా నీ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజల కాళ్ళు కడిగి వాళ్ళకు సహాయం చేయమని కోరుకునే వేదిక నుంచి ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల కోసం సాగుతున్న ఈ సమరం వికారాబాద్ జిల్లాలో ఉన్న అణగారిన వర్గాల విద్యావంతులు కూడా ఈ ఉద్యమంలో ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ఉద్యమంలో మీరంతా నాయకత్వం వహించి మన ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.